తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోన్న చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీ ఇంకా వీడలేదు. వందల కొద్దీ పోలీసులు జల్లెడ పడుతున్న పాప ఆచూకీ లభించలేదు. పెంపుడు కుక్కకు సైతం జీపీఎస్ ట్రాకర్ పెట్టి గాలించినా కూడా ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులు కిడ్నాప్ కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు. జ్ఞానేశ్వరి తండ్రి గణేష్ స్నేహితులతో పాటు కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు పోలీసులు. కాకినాడ జిల్లా తుని మండలంలోని సిహెచ్ అగ్రహారానికి చెందిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఈ నెల 6న అదృశ్యమైంది. పామాయిల్ తోట కాపలాదారులుగా ఉంటున్న తల్లిదండ్రులు గణేష్, భవానీ తమ కుమార్తె కనిపించడం లేదని పోలీసులకు అదే రోజు సాయంత్రం ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వందలాది పోలీసులు చిన్నారి ఆచూకీ కోసం వేట మొదలెట్టారు. చుట్టూ అటవీ ప్రాంతం, కొండలు, గుట్టలు ఉండటంతో ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టారు. అయినప్పటికీ చిన్నారి ఆచూకీ లభించలేదు. ఈ సమయంలోనే జ్ఞానేశ్వరి తన కుక్క వెంట వెళ్లినట్లుగా సీసీటీవీ ఫుటేజ్ని గుర్తించారు పోలీసులు. ఇక ఆ విజువల్స్ ఆధారంగా రాత్రి పగలు అనే తేడా లేకుండా పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే పెంపుడు కుక్క ఇంటికి రాగా చిన్నారి మిస్సింగ్ మిస్టరీని ఛేదించగలమని భావించారు పోలీసులు. పెంపుడు కుక్కతో కలిసి పోలీసులు అడవి వైపు వెళ్లారు. అయినా చిన్నారి ఆచూకీ లభించలేదు. దీంతో ఆ కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి మరోసారి గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. సుమారు 2 కిలోమీటర్ల మేర వరకు పామాయిల్ తోట, కొండ చుట్టూ తిరిగి ఇంటికి చేరుకుంది పెంపుడు కుక్క. ఈ శునకాన్ని అనుసరిస్తూ వెళ్లిన పోలీసులకు మాత్రం జ్ఞానేశ్వరి ఆచూకీ లభించలేదు. చిన్నారి అదృశ్యమై 8వ రోజు గడుస్తున్నప్పటికీ ఇంకా తన జాడ తెలియకపోవడంతో తల్లిదండ్రులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తమ కుమార్తె ఎక్కడుందో చెప్పాలంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.